దేశంలోని పేద ప్రజల కోసం 3 కోట్ల గృహాలు నిర్మించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా మోదీ గ్యారంటీ ప్రతిధ్వనిస్తోందని, అన్ని గ్యారంటీల్ని అమలు చేస్తానని గ్యారంటీ ఇస్తున్నట్లు చెప్పారు. 2014లో ఆశతో, 2019లో నమ్మకంతో, 2024లో గ్యారంటీతో ప్రజల్లోకి వెళుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. భాజపా పాలనలో ఈశాన్య రాష్ట్రాలతో పాటు త్రిపుర అభివృద్ధిని చూస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కొనసాగిన లూట్ ఈస్ట్ పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయని పనుల్ని తమ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన సభల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. హస్తం పార్టీ లూట్ ఈస్ట్ పాలసీని అమలు చేస్తే దాన్ని తాము యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చినట్లు చెప్పారు. భాజపా పాలనలో త్రిపుర తొలిసారి అభివృద్ధిని చూస్తోందని ప్రధాని తెలిపారు. అగర్తలలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం దేశంలో 3 కోట్ల గృహాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా త్రిపుర ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరగనుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ పెంపుపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. త్రిపురలో రహదారుల అభివృద్ధికి 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. గతంలో మొబైల్ టవర్లు సరిగ్గా పనిచేసేవి కాదని, ఇప్పుడు 5G కనెక్టివిటీ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్లు 4 నుంచి 5,000 వరకు వచ్చేదని, కానీ మోదీ ప్రభుత్వం దాన్ని 400 నుంచి 500 వరకు తగ్గించిందన్నారు. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేసే కాంగ్రెస్ యువరాజు అవినీతి ఆరోపణలపై కేరళ సీఎంను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అయితే అవినీతి పరులను వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. साथियों, पहले राजनीतिक पार्टियां और सरकारों को नॉर्थ ईस्ट की याद तभी आती थी जब उन्हें आपके वोट चाहिए होते. कांग्रेस और इंडिया अलायंस की सरकार में नॉर्थ ईस्ट के लिए केवल एक ही पॉलिसी चलती थी, लूट ईस्ट पॉलिसी. लेकिन 10 साल पहले मोदी ने कांग्रेस, कम्युनिस्टों के, इंडिया अलायंस वालों की लूट ईस्ट पॉलिसी को ताले लगा दिए, बंद कर दिया. अब देश लूट ईस्ट पॉलिसी को छोड़ करके एक्ट ईस्ट पॉलिसी पर काम कर रहा है. మోదీ గ్యారంటీ ఇప్పుడు దేశమంతా వ్యాపించిందని, అందుకు ఈశాన్య రాష్ట్రాలే సాక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ సమస్యలను సంక్రమింపజేస్తే తాము అవకాశాలకు కేంద్రంగా మార్చినట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలోని నల్బరీ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ హస్తం పార్టీ వేర్పాటువాదానికి బీజం వేస్తే తాము శాంతి భద్రతల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేనిది తాము 10 ఏళ్లలో చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. आप जो मेरे भाई बहन हैं, अपने बुजुर्ग माँ बाप की सेवा करते हैं, अब मोदी ने तय किया है, मोदी ने गारंटी दी है कि आपके परिवार में 70 साल की ऊपर के जितने भी बुजुर्ग हैं, उनकी बीमारी, उनके इलाज की चिंता ये आपका बेटा मोदी करेगा. इन बुजुर्गों को आयुष्मान योजना के तहत 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी. इसमें भी बिना भेदभाव उनकी इलाज की चिंता मोदी करेगा और उससे आपके पैसे बचेंगे. సూర్య తిలకంతో దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రాముని జన్మదినోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 500 ఏళ్ల తర్వాత రాముడు తన సొంత ఆలయంలో జన్మదినోత్సవాలు జరుపుకోవటం వల్ల దేశంలో కొత్త వాతావరణం నెలకొందన్నారు. సూర్య తిలకం ప్రజలకు కొత్త ఉత్తేజాన్నివ్వడంతో పాటు దేశం నూతన శిఖరాలకు చేరుకోవడానికి ప్రేరణ ఇవ్వనుందని ప్రధాని మోదీ తెలిపారు.